హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మరళాహం. ఇంకా రెడీ అయ్యి ఓటేయడానికైతే వెళ్తున్నాను అనమాట. చిన్ను అక్కడే పడుకున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. మేమైతే కరెక్ట్గా ఇంటి దగ్గర నుంచి 6కే బయలుదేరిపోయాము. నా సెంటర్ వచ్చేసి అంతకుముందు నేను ఎలక్షన్ అప్పుడు ఓటేసాను కదా, అదే సెంటర్ పడిందనమాట. మా నాన్నకి అంతకుముందు తను వేసిన పాత సెంటరే పడిందనమాట. తనకేమో కొంచెం దూరంలో పడింది, మాకేమో నాది రోడ్ నెంబర్ 2 కదా, అది రోడ్ నెంబర్ 6లో పడిందనమాట. నాకు వాకబుల్ డిస్టెన్సే. ఇంకా తనకి డ్యూటీ టైం అవుతుంది అనేసి ఫాస్ట్గా పోనిస్తున్నాడు అనమాట. అది కాక నిన్న నైట్ వర్షం పడింది మాకు కూడా, అంటే మిడ్ నైట్ పడింది. ఇంకా మాకు కూడా తెలియదు. మార్నింగ్ లేచి చూసేసరికి రోడ్లన్నీ ఇంకా మునిగిపోయి ఉన్నాయన్నమాట. 7:15గా వస్తుంది. ఓటు కూడా వేసి వచ్చాను. ఫస్ట్ ఓటర్ అనమాట. పోయినసారి సెకండ్ ఓటరు, ఈసారి ఫస్ట్ ఓటర్ అనమాట. మా నాన్న వేయడానికి వెళ్ళాడు. ఇంకా తంది అంతకుముందు ఏ స్కూల్లో పడింది అదే స్కూల్ అనమాట. తను కొంచెం దూరం అనమాట, మాదైతే దగ్గరే. ఇంకా ఓటు కూడా వేసి వచ్చాను. మార్నింగ్ టిఫిన్ కూడా చేసే వెళ్ళాను. ఇడ్లీ చేశాను, ఇంకా చట్నీ ఉంది. ఇడ్లీ కూడా కుక్ అయింది. ఇంకా వంట చేయలేదు, వంట చేయాలి. మా చిన్న మొబైల్లో చూస్తున్నాడు అనమాట. మా చిన్నని ఇంట్లోనే వదిలేసి వెళ్ళామన్నమాట. ఇంకా తను ఎందుకు మళ్ళీ అనేసి మీ ఇద్దరమే వెళ్ళాము. ఇంకా నన్ను ఇంటి దగ్గర డ్రాప్ తను స్కూల్కి వెళ్ళి ఓటేసి వస్తాడనమాట. మళ్ళీ డ్యూటీ టైం అవుతుంది కదా, అందుకే వెళ్ళాం అనమాట. 6కే వెళ్ళాము మేమైతే. నాదైతే అయిపోయింది. ఇల్లంతా ఊడ్చేసి ఇంకా టీవీ అవన్నీ క్లీన్ చేస్తాను కదా, అవన్నీ క్లాత్తో తూచేసి కుకింగ్ కూడా చేశాను అనమాట. నాని అయితే బాక్స్ తీసుకెళ్ళలేదు, ఇంకా లేట్ అయిపోయింది. ఏమొద్దులే మీ వరకే వండుకోండి అని చెప్పాడు అనమాట. ఈరోజేమో మామిడికాయ పప్పు, ఇంకా మా ఇద్దరి వరకు రైసు. అంటే మా ముగ్గురికి, నాకు చిన్నుకి నైట్ డిన్నర్లోకి జాకీ వస్తుంది కదా 7:30కి అట్లా. ఇంకా తనకు కూడా వండేసాను అనమాట. గిన్నెలని తోమేసాను. ఇంకా స్నానం కూడా చేసి ఫ్రెష్ అయ్యానమాట. మా చిన్నునేమో ఇంకా డాబా మీద కూర్చున్నాడు. స్టెప్స్ మీద చల్లగా ఉంటుంది అనమాట. ఇంట్లో ఫ్యాన్ వేస్తే వేడిగా ఉంటుంది. ఇంకా అందుకనే డాబా మీద ఒక పర్మనెంట్ చైర్ వేసారనమాట. సమ్మర్ వరకు ఉంచాలంట, ఆ చైర్ తీయద్దని చెప్పాడనమాట. ఇంకా అట్లానే ఉంచేసాను అనమాట. ఇంకా స్నానం చేయగానే టిఫిన్ అయిపోగానే ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా ఈరోజు స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్కి కొంచెం ప్లాస్టిక్ కవర్లు ఇట్లా చుట్టేసి దాని మీద కుండ పెడదామని అనుకున్నాను. ఇంకా తీసాను అనమాట. ఇంకొక 10 కవర్ల వరకు తీసి ఉంచాను, కనిపిస్తుంది కదా. ఇంకా ఇది ఇప్పుడు ఎట్లాగో వర్క్ అయిపోయింది కదా, ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం అనేసి ఇంకా ఈ వర్క్ అయితే చేయాలి. ఇంకా స్టాండ్ కూడా తీసుకున్నాను. ఇంకా వీటికి అల్లాలన్నమాట. వీటికి అల్లిన తర్వాత ఒకసారి చూపిస్తాను నేను ఎట్లా అల్లాలో. కొంచెం మళ్ళీ అంతకుముందు ఒకసారి నాది పాతగా, అంటే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇట్లనే స్టాండ్ తీసుకుంటే అల్లానమాట. అల్లి దాని మీద కుండ పెట్టాను. ఇంకా కుండ అయిపోయింది, తీసేసామన్నమాట. ఇప్పుడు ఆ స్టాండ్ వచ్చేసి తులసి కోట కింద పెట్టాను అనమాట. తులసి కోట అంటే ఆ స్టాండ్ మీద టైల్ వేసి తులసి కోట పెట్టాను. మీకు చూపిస్తాను. ఇదే అనమాట. కింద ఉంది కదా ఆ స్టాండ్ మీద టైల్ వేసి తులసి కోట పెట్టాను అనమాట. కుండ కోసం అని మళ్ళీ స్టాండ్ తీసుకున్నాను. అప్పుడు ఆ స్టాండ్ 30 రూపీస్, ఇప్పుడు 150. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 30 రూపీస్ తీసుకున్నాను అప్పుడు ఆ స్టాండ్, ఐరన్ స్టాండ్. ఇప్పుడు 150 అయింది. ఇంకా సరే వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఒక 10 క్యారీ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. వాటిని అంటే బ్యాగ్లో పెట్టి స్టోర్ చేస్తాను కదా, కొంచెం ఫోల్డింగ్ పడినట్టుంటే వాటిని మళ్ళీ నీట్గా అట్లా చేత్తో అనేసి సాఫ్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ సాఫ్ చేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. మా చిన్నునేమో మమ్మీ నేను వీడియో షూట్ చేస్తాలే, నువ్వు ఈ వరకు నువ్వు చూసుకో అని అంటే సర్లే నాన్న అని ఇంకా నా వర్క్ అయితే నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ సెల్ఫీ స్టిక్ లేదు, నాకు సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయిందని చెప్పాను కదా, ఇంకా తీసుకోలేదన్నమాట. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా కవర్లన్నీ కూడా నీట్గా ఇట్లా స్టాండ్ చుట్టూతా చుడుతున్నాను అనమాట. క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ క్యారీ బ్యాగ్ని హాఫ్ ఫోల్డ్ చేసి చుట్టేస్తున్నాను అనమాట. అంటే సింగిల్గా కూడా చుట్టచ్చులే, కానీ సింగిల్గా అయితే మనకి ఇప్పుడు ఈ 3 లెగ్స్ ఉన్నాయి కదా, వాటికి అడ్డు వస్తుందన్నమాట. అందుకని దాన్ని హాఫ్ ఫోల్డ్ చేసి మనం ఇట్లా చుట్టినట్లయితే
మనం చుట్టడానికి కూడా స్టాండ్ చుట్టూరా ఈజీ అవుతుందన్నమాట. ఇంకా క్యారీ బ్యాగ్స్ ఆ 10 క్యారీ బ్యాగ్స్ తీసుకున్నాను కదా, అది సరిపోలేదు. మిగతా సర్కిల్ ఉంది కదా, ఇంకా దానికి మళ్ళీ కవర్లు కావాలన్నమాట. నా దగ్గర చాలానే ఉన్నాయి కవర్సు. నేనైతే క్యారీ బ్యాగ్ని అయితే వేస్ట్గా పడేయనమాట. ఒక బ్యాగ్లో పెట్టి స్టోర్ చేస్తాను. ఇంకా నాకు యూజ్ అయినప్పుడు యూజ్ చేసుకుంటాను అనమాట. డస్ట్బిన్లో కూడా నేను డస్ట్ అయితే డైరెక్ట్గా డస్ట్బిన్లో వేయనమాట. కవర్ పెట్టేసి ఆ కవర్లోనే డస్ట్ స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి ఇంకా చెత్త ఆయన వచ్చేటప్పుడు దాన్ని ఇట్లా మూడులాగా వేసి ఇంకా బాస్కెట్ ఆడ పెడితే, అంటే డస్ట్బిన్ అక్కడ పెట్టేస్తే ఇంకా తనే కవర్ తీసుకుని వెళ్ళి చెత్త దాంట్లో వేసేస్తాడనమాట. ఇంకా అవి మళ్ళీ దానికి ఆ సర్కిల్కి ఒక 4 కవర్స్ దాకా పట్టాయి. ఇంకా వాటిని కూడా గట్టిగా చుట్టేసి పట్టుకున్నాను అనమాట. ఇక్కడ దాని జాయింట్ అంటే క్లోజ్ చేయాలి కదా, ఆ క్లోజ్ చేయడానికైతే ఇక్కడ నేను ప్లాస్టర్ని యూజ్ చేస్తున్నాను. ప్లాస్టర్ వేసామనుకోండి ఇంకా అక్కడ ఊడిపోదు అనమాట. ఇంకా నాకు అక్కడ అంటే సింగిల్ హ్యాండ్తో తీయడానికి రాకపోతే ఇంకా చిన్నని పిలిచాను అనమాట. చిన్నని పిలిస్తే తాను కొంచెం ప్లాస్టరు అంటే మొన ఉంటుంది కదా, దాన్ని ఇట్లా తీసి ఇచ్చేసాడు. ఇంకా నేను కట్ చేసుకొని ప్లాస్టర్ అయితే వేస్తున్నాను. ప్లాస్టర్ ఇంకా ఒక చోట అయితే ఏం బాగుంటుంది, చుట్టూతా ఒక 5-6 చోట్ల వేస్తే కొంచెం లుక్ కూడా బాగుంటుంది అనేసి ఇంకా 5-6 చోట్ల కూడా వేసానమాట. అంటే కరెక్ట్గా ఏమీ రాలేదు, తర్వాత మీరు వీడియోలో చూడొచ్చు. ఇంకా వర్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈరోజు బాగా మూగుబ్బ తీస్తుందనమాట. ఎండ అయితే అంత లేదు కానీ ఉక్కపోతే అయితే బాగుందనమాట. ఏది ఆకాశానికి దుప్పటేసి కప్పేస్తే గాలి రాదు కదా, ఇంకా అట్లా ఉండిపోయిందనమాట. గాలి అయితే అస్సలు లేదు ఈరోజు. ఎండ లేదు, నైట్ వర్షం పడింది కదా, ఎండ అయితే అంత లేదు. మా చిన్నునేమో మొబైల్లో లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాడని చెప్పాను కదా, ఇంకా తనకి ఛార్జింగ్ అయిపోయిందనేసి కిందకు వచ్చి తన బెడ్రూమ్లో ఛార్జింగ్ పెట్టుకొని నేర్చుకుంటున్నాడు. ఇంకా నేను పిలిస్తే మధ్యలో వచ్చాడనమాట. ఇంకా అక్కడక్కడ నేనే వీడియో షూట్ చేస్తాలే మమ్మీ, వర్క్ చేయను అంటే ఇంకా తనే చేశాడనమాట. మొత్తం కూడా చూడండి, ఒకసారి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. సర్కిల్ చుట్టూతా ఇట్లా వేసానమాట. ఇట్లా వేయడం వల్ల ఏంటంటే మనం కుండ పెట్టినా బ్రేక్ అవ్వదన్నమాట. ప్లస్ బిందె కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా స్టాండ్ మీద స్టీల్ బిందె పెట్టినట్లయితే ఇట్లా బాటంలో తుప్పులాగా పడుతుందన్నమాట. ఇట్లా ప్లాస్టిక్ కవర్ చుట్టి దాని మీద మనం ఇట్లా బిందె కానీ కుండ కానీ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. కుండ అయితే తుప్పు పట్టిన కనిపించదు, కానీ స్టీల్ బిందె అయితే మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట తుప్పు అనేది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పైన సర్కిల్ షేప్కి అయితే మొత్తం చుట్టేసాను. ఇంకా మరి కింద లెగ్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా చుట్టాలి కదా, దానికోసమని ఒక 3 కవర్స్ తీసుకున్నాను. ఎందుకంటే 3 లెగ్స్ ఉన్నాయి కదా, 3 కవర్స్ అయితే సరిపోతాయి. ఇంకా 3 కవర్స్ అంటే మనం ఏది గ్యాస్ కౌంటర్ టాప్ మీద పెడతాం కదా, కౌంటర్ టాప్ మీద పెట్టినప్పుడు కొంచెం నీళ్ళ తడి ఏమైనా తగిలితే ఇట్లా తుప్పులాగా వస్తుందన్నమాట. ఇంకా అందుకనేసి ఇంకా కింద కూడా ఇట్లా కవర్ చుట్టేస్తే ఇంకా తుప్పు రాదు, నీట్గా ఉంటుందనేసి మళ్ళీ ఒక 3 కవర్స్ తీసుకొని ఇంకా లెగ్స్ కూడా చుట్టేస్తున్నాను అనమాట. ఒక లెగ్కి అయితే చుట్టేసాను. చుట్టేసి ఇంకా ఆ జాయింట్ అనేది ఊడకుండా ప్లాస్టర్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ టెక్నిక్ అయితే బాగా యూజ్ అవుతుంది. తెలియని వాళ్ళైతే ఈ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఏంటంటే చాలామంది కుండకి క్లాత్ చుడుతుంటారు. క్లాత్ చుడుతుంటే ఆ క్లాత్ ఎప్పుడూ తలిసి ఇట్లా పాకులాగా పట్టడం కానీ లేదా తుప్పు పట్టడం కానీ జరుగుతుంటుంది. నేను చాలాసార్లు చూసాను, చాలా ఇండ్లలో కూడా చూశాను అనమాట. క్లాత్ చుట్టి పెడతారు, ఆ క్లాత్ తడిసినప్పుడు ఏంటంటే కొంచెం పాకులాగా వస్తుంది. కొంచెం చూడడానికి కూడా అంత లుక్ బాగుండదు కదా, అందుకే స్టాండ్కి క్లాత్ కాకుండా మనం ప్లాస్టిక్ కవర్ని ఇలా చుట్టుకున్నట్లయితే చూడడానికి నీట్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే పాకురు అనేది రాదనమాట. ఇంకా బిందె కూడా మనం డైరెక్ట్గా అంటే ఈ ఇనుప స్టాండ్ కదా, ఇనుప స్టాండ్ మీద మనం డైరెక్ట్గా స్టీల్ బిందె పెడితే ఏంటంటే బాటంలో తుప్పు పట్టేస్తుంది అనమాట. ఇట్లా లైన్ సర్కిల్ షేప్లో తుప్పులాగా వస్తుంది. దానివల్ల ఏంటంటే బిందె కూడా పాడైపోతుంది కదా, అందుకని ఇట్లా ప్లాస్టిక్ కవర్ చుట్టుకొని మనం ఆ ఎడ్జ్ని కనుక ఊడకుండా మనం గట్టిగా ప్లాస్టర్ వేసుకొని ఇలా చేసినట్లయితే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ కాళ్ళకు కూడా చుట్టేసాను. ఆ ప్లాస్టర్ అయితే ఊడకుండా గట్టిగా వేస్తున్నాను అనమాట. మా చిన్నునేమో ఇంకా అయిందా మమ్మీ
అని అంటే ఇంకా కాలేదమ్మా, జస్ట్ ఇంకా ఇట్లా లెగ్స్ ఉన్నాయి కదా, లెగ్స్కి అయితే చుట్టేసాను, వాటికైతే ప్లాస్టర్ వేస్తున్నాను, ఇంకా ఇవి అయిపోతే ఈ వర్క్ అయిపోయినట్టే ఈరోజు అంటే, సరేలే మమ్మీ నీ వర్క్ నువ్వు చేసుకో, నా వర్క్ నేను చేసుకుంటా అని ఇంకా తన బెడ్రూమ్లోంచే మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ వీడియో ఏంటంటే ఆన్ చేసి పెట్టాడనమాట, ట్రైపాడ్కి మొబైల్ ఆన్ చేసి వెళ్ళాడు తన రూమ్లో, తన రూమ్లోంచే మాట్లాడుతున్నాడు. ఇంకా మొత్తం అయిన తర్వాత ఒకసారి చూడండి, మొత్తం ఎంత బాగుందో, నీట్గా వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఇక లంచ్ టైం అయింది కదా, ఇక మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా, ఇడ్లీ చేసినప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇడ్లీ ప్లేట్ ఉంటుంది కదా, అంటే బాటంలో కుక్కర్లో పెట్టినప్పుడు బాటంలో ఫస్ట్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను మొత్తం స్క్రూ ఇట్లా విప్పదీసి నీట్గా క్లీన్ చేస్తాను అనమాట. ఎప్పుడైనా సరే, లేదంటే ఏంటంటే మనం అట్లా స్టాండ్ అట్లే ఉంచి మనం క్లీన్ చేసినట్టయితే అక్కడ డస్ట్ అనేది పేరుకుపోయి చూడడానికి చాలా గలీజ్గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే క్లీన్ చేయడానికి కూడా మనకి అంత ఈజీ అవ్వదన్నమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే క్లీన్ చేసేటప్పుడు ఇంకా ఆ స్క్రూ మొత్తం ఇట్లా ఓపెన్ చేసేసి, అంటే పార్ట్స్ అన్నీ ఇట్లా విప్పేసి నీట్గా క్లీన్ చేస్తాను. నేను చాలామంది ఇళ్ళలో కూడా చూశాను, అట్లా ఇడ్లీ స్టాండ్ అట్లే పెట్టేసి అట్లే క్లీన్ చేస్తారనమాట. ఇంకా అక్కడ ఏంటంటే ఆ బాటంలో మొత్తం మురికి పేరుకుపోయి గలీజ్గా ఉంటుంది. దానివల్ల ఏ బ్యాక్టీరియా అక్కడ ఫామ్ అయిందనుకోండి, ఇంకా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయన్నమాట. అందుకే ఇడ్లీ ప్లేట్ని ఎప్పుడైనా సరే మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే చూడడానికి మనకు బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అనమాట. ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే మొత్తం డ్రై అయిపోయినాయి, గిన్నెలన్నీ కూడా సర్దేశాను. ఇంకా ప్లేట్స్ని అయితే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఇంకా మా షెల్ఫ్లో అయితే పెట్టేస్తుంది అనమాట. ఇంకా టైం ఇక్కడ 1:05 ఏమో అయింది. ఇంకా చిన్నకైతే ముందు తనకి లంచ్ కలిపి స్పూన్ వేసిస్తే తను తినేస్తాడనమాట. ఆ తర్వాత ఇంకా నేను కూడా పెట్టుకొని తింటాను. ఇక సమ్మర్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ నుంచి కూడా ఇంకా మా చిన్ను అయితే తనంతట తను తినట్లేదు, నేనే కలిపి స్పూన్ వేసిస్తే తను తింటున్నాడనమాట. ఇంక ఈ నెల రోజులే కదా, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా ఇట్లా చేసేది. స్కూల్కి వెళ్తే ఎట్లాగో బాక్స్లోనే తినేస్తారు, ఇంకా ఇంట్లో ఉన్నప్పుడే కదా మనం కలిపి పెట్టేది పిల్లలకి. ఇంకా ఏమైంది, ఇంకా మా అంటే ఒక 20 days అయితే మళ్ళీ స్కూల్ రీఓపెన్ అవుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళ టెన్షన్ వాళ్ళకే, మన టెన్షన్ మనకే కదా. ఇంకా ఈరోజు మామిడికాయ పప్పు అయితే చేశాను. ఒక్క మామిడికాయ ఉందన్నమాట, లాస్ట్ సండే మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు ఒక్క మామిడికాయ మిగిలితే ఇంకా దాంట్లో కొంచెం గంగవాయల కూరను మామిడికాయ వేసి పప్పు వేసాను. ఇంకా మా నాన్నకి అయితే నేను బాక్స్ కట్టలేదన్నమాట, వద్దన్నారు. ఇంకా ఇడ్లీ తినేసి వెళ్ళారు. తను వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఇంట్లో వర్క్ ఉంటుంది కదా, కుకింగ్ సెక్షను, ఇల్లు అవన్నీ క్లీన్ చేసి ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యానమాట. ఇంకా మా చిన్ననేమో బెడ్రూమ్లో ఉన్నాడు కదా, తనకి ఇచ్చేసేస్తే ఇంకా తన పని తను చేసుకుంటూ ఉంటాడు కదా. వెళ్ళాను. ఇంకా ఈరోజు ఏంటంటే పాపడాలు ఏమీ వేయించలేదన్నమాట. మా చిన్న చూడండి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని మంచిగా ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. పాపడాలు వేయించలేదు ఈరోజు, అంటే మొన్న పెట్టిన వడియాలు ఉన్నాయి, ప్లస్ అప్పడాలు కూడా ఉన్నాయి, కానీ ఏమీ వేయించలేదు. మరి ఏమన్నా అడుగుతాడో ఏమో అని అనుకున్నాను. అడిగాడు కానీ ఇంకా పాపడాలు ఏమీ వేయించలేదు మా డాడీ అని చెప్పానమాట. అంటే కిరాణా షాప్లో తీసుకొచ్చిన కురుకురే ప్యాకెట్స్ అయితే ఉన్నాయి, ఇంకా అవి తింటాడేమో అని అడిగాను కానీ వద్దన్నాడనమాట. ఇంకా సర్లే అనేసి ఇక వచ్చేసానమాట. నేను కూడా లంచ్ పెట్టుకొని తినడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.